నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రయాణం మన ఆరోగ్యం గురించి, మన శరీరం యొక్క అద్భుతమైన స్వస్థత శక్తి గురించి, ముఖ్యంగా మన ఎముకల ఆరోగ్యం గురించి మనకున్న అవగాహనను మరింత లోతుగా తెలుస్తుంది. ఒక్క క్షణం మీ శరీరంలోని అత్యంత దృఢమైన, బలమైన భాగం గురించి ఆలోచించండి. మనకు ఆధారాన్నిచ్చే, మనల్ని నిటారుగా నిలబెట్టే మన అస్థిపంజరం, మన ఎముకలు. అవి కేవలం నిర్జీవమైన కాల్షియం రాళ్లా, లేక వాటిలో ఏదైనా రహస్యం దాగి ఉందా? ఈరోజు నేను మీకు ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను. మన శరీరంలోని అత్యంత దృఢమైన భాగమైన మన ఎముకలు, మీలోని అత్యంత సున్నితమైన నిశ్శబ్దమైన భాగమైన మీ ఆలోచనలను వింటాయి. అవును, మీరు విన్నది నిజమే. మీ ఎముకలు కేవలం రాళ్లు కావు, అవి నిరంతరం పునర్నిర్మించబడుతూ ఉండే ఒక జీవనది. ఆ నిర్మాణ ప్రక్రియకు అవసరమైన బ్లూప్రింట్, ఆ నిర్మాణానికి నాయకత్వం వహించే శక్తి మీ మనసులోనే ఉంది. మన మనసుకు, మన ఎముకల ఆరోగ్యానికి, మన శరీరం యొక్క స్వస్థతకు మధ్య ఉన్న అద్భుతమైన, అదృశ్యమైన బంధం ఏమిటి? మన మనసు అనే ఆర్కిటెక్టుతో మన శరీరం అనే నిర్మాణాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెదికే ఈ స్వస్థత ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీ మనసును ఏకాగ్రం చేసి ఈ సందేశాన్ని మీలోని ప్రతి అణువుతో వినండి. ప్రారంభిద్దాం. మనలో చాలామంది ఎముకలను మన ఇంటి పునాది రాళ్లాగా ఒకసారి నిర్మించబడితే ఇక మారవని అనుకుంటాం. కానీ అది శాస్త్రీయంగా తప్పు. మీ ఎముకలు నిర్జీవమైనవి కావు. ఇందులో కొన్ని కోట్లు కణాలు నివసిస్తున్నాయి. ఇందులో రెండు ప్రధాన శక్తులుంటాయి. ఒకటి ఆస్టియోక్లాస్ట్లు, ఇది పాత, బలహీనపడిన ఎముక కణాలను తొలగించే శక్తి. రెండు ఆస్టియోబ్లాస్ట్లు, ఇది కొత్తగా బలమైన ఎముక కణాలను నిర్మించే శక్తి. ఈ రెండు శక్తుల మధ్య సమతుల్యత ఉన్నంతకాలం మీ ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. ప్రతి 7 నుండి 10 సంవత్సరాలకు మీ అస్థిపంజరం దాదాపు పూర్తిగా కొత్తగా పునర్నిర్మించబడుతుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ అద్భుతమైన పునర్నిర్మాణ ప్రక్రియకు సూచనలు ఎక్కడి నుండి వస్తాయి? ఈ రెండు శక్తులు దిశానిర్దేశం చేసేది ఎవరు? ఆ శక్తే మీ నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. మరి ఆ నాడీ వ్యవస్థకు ఆదేశాలిచ్చే చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు? అదే మీ మనసు. మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు అనుభవించే ప్రతి భావోద్వేగం మీ మెదడు ద్వారా మీ నాడీ వ్యవస్థలోకి విద్యుత్ మరియు రసాయన సంకేతాలుగా ప్రవహిస్తుంది. ఈ సంకేతాలు మీ శరీరంలోని ప్రతి కణాన్ని, మీ ఎముకల లోపల పనిచేస్తున్న ఆ శక్తులను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు నిరంతరం భయం, ఒత్తిడి, నిరాశ వంటి భావోద్వేగాలతో ఉన్నప్పుడు మీ శరీరం కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు ఆస్టియోగ్లాస్ల నిర్మించే కణాలు పనితీరును మందగింపచేసి ఆస్టియోక్లాస్ల తొలగించే కణాలు పనిని వేగవంతం చేస్తాయి. అంటే మీ నెగటివ్ ఆలోచనలు మీ ఎముకలు నిర్మించే ప్రక్రియను నెమ్మదింపచేసి వాటిని బలహీనపరిచే ప్రక్రియను ప్రోత్సహిస్తాయి. దీనికి విరుద్ధంగా మీరు ప్రేమ, శాంతి, ఆనందం, ఆరోగ్యం వంటి సానుకూల భావోద్వేగాలతో ఉన్నప్పుడు మీ శరీరం ఎండార్ఫిన్స్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు ఆస్టియోబ్లాస్ట్లకు, నిర్మించే కణాలకు భయం లేదు, స్వేచ్ఛగా, బలంగా నిర్మించండి అనే స్పష్టమైన సందేశాన్ని పంపుతాయి. కాబట్టి మీ ఎముకల స్వస్థత అనేది కేవలం కాల్షియం, విటమిన్ డి మీద మాత్రమే ఆధారపడి లేదు. అది మీరు మీ శరీరానికి పంపే అంతర్గత సందేశాలపై కూడా ఆధారపడి ఉంది. మన ఆలోచనల శక్తిని మన ఎముకల ఆరోగ్యానికి, మొత్తం శరీర స్వస్థతకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? ఇది కేవలం పాజిటివ్గా ఉండటం కాదు, ఇది ఒక చేతన ప్రక్రియ, కాన్షియస్ ప్రాసెస్. దీనికి 4 ముఖ్యమైన అభ్యాసాలు ఉన్నాయి. మొదటిది అంగీకారం మరియు ప్రేమ. స్వస్థత ప్రయాణంలో మనం చేసే అతిపెద్ద పొరపాటు మన శరీరంలోని అనారోగ్యంగా ఉన్న భాగాన్ని ఒక శత్రువులా చూడటం. ఈ నొప్పి పోవాలి, ఈ బలహీనత నన్ను నాశనం చేస్తోంది అని దానిపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటాం. కానీ మీరు ఇలా ఆలోచించండి, మీరు చీకటితో పోరాడలేరు. చీకటిని తరిమివేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక దీపాన్ని వెలిగించటమే. ఇక్కడ చీకటి అంటే మీ అనారోగ్యం, దీపమంటే మీ ఆరోగ్యం. మీరు అనారోగ్యంతో పోరాడటం మానేసి మీ ఆరోగ్యంపై, స్వస్థతపై దృష్టి పెట్టినప్పుడు ఆ స్వస్థత అనే వెలుగు సహజంగానే పెరుగుతుంది, చీకటిని తొలగిస్తుంది. కాబట్టి స్వస్థతకు మొదటి అడుగు పోరాడటం కాదు, అంగీకరించడం. ఎలా చెయ్యాలి? మీ కళ్ళు మూసుకొని మీ శరీరంలోని బలహీనంగా
లేదా నొప్పితో ఉన్న భాగంపై మీ ధ్యాసను తీసుకురండి. దానిపై కోపం చూపించకండి. బదులుగా దానిపై మీ ప్రేమను, కరుణను కురిపించండి. అది కూడా మీలో ఒక భాగమే. అది మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. మనసులో ఇలా అనుకోండి: నా ప్రియమైన శరీరమా, నీవు పడుతున్న బాధను నేను అర్థం చేసుకున్నాను. నీవు నా కోసం ఎంతో చేస్తున్నావు. నీకు నా హృదయపూర్వక ప్రేమను పంపుతున్నాను. ఈ ప్రేమ అనే భావన స్వస్థతకి అత్యంత శక్తివంతమైన మొదటి అడుగు. రెండవది, సంపూర్ణతను ఊహించుకోవడం, విజువలైజేషన్. మీ ఎముకలను నిర్మించే కణాలకు అవి ఎలా ఉండాలో ఒక స్పష్టమైన చిత్రం, ఒక బ్లూ ప్రింట్ అవసరం. ఆ బ్లూ ప్రింట్ను అందించేది మీ ఊహాశక్తి. ఎలా చెయ్యాలి? ప్రతిరోజు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని లోతైన శ్వాస తీసుకోండి. మీ అస్థిపంజరాన్ని మీ మనోఫలకంపైకి తీసుకురండి. దాన్ని బలహీనంగా, విరిగినట్లుగా కాకుండా సంపూర్ణంగా, ప్రకాశవంతంగా, శక్తివంతంగా ఉన్నట్లుగా ఊహించుకోండి. మీ ఎముకలు కేవలం తెల్లగా కాకుండా ఒక అద్భుతమైన వజ్రం లాంటి ప్రకాశవంతమైన కాంతితో వెలుగుతున్నట్లు చూడండి. ఒకవేళ ఒక ఎముకకు సంపూర్ణ ఆరోగ్యం అవసరమైతే ఆ ఎముక యొక్క కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆ ఎముక సంపూర్ణంగా మునుపటి కంటే బలంగా తయారవుతున్నట్లు స్పష్టంగా చూడండి. ఆ స్వస్థత పొందిన ఎముక యొక్క బలాన్ని, దృఢత్వాన్ని మీ శరీరంలో అనుభూతి చెందండి. ఈ చిత్రాన్ని మీరు ఎంత స్పష్టంగా, ఎంత భావోద్వేగంతో చూస్తే మీ శరీరంలోని కణాలకు అంత స్పష్టమైన ఆదేశాలు అందుతాయి. మూడవది, శక్తివంతమైన మాటలు. మీ మాటలకు మీ శరీరంలోని నీటిని కూడా ప్రభావితం చేసే శక్తి ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. మీ శరీరం 70% నీటితో నిర్మితమై ఉంది. కాబట్టి మీ మాటలు మీ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఎలా ఉపయోగించాలి? మీ ఆరోగ్యానికి సంబంధించిన వర్తమాన కాలంలో ఉన్న శక్తివంతమైన వాక్యాలను ప్రతిరోజూ నమ్మకంతో అంటూ ఉండండి. నా ఎముకలు ప్రతి క్షణం పునర్నిర్మించబడుతూ మరింత బలంగా తయారవుతున్నాయి. నా శరీరం యొక్క అంతర్గత మేధస్సు సంపూర్ణ ఆరోగ్యం వైపు నన్ను నడిపిస్తోంది. నేను దృఢంగా, బలంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా శరీరంలోని ప్రతి కణం దైవిక మేధస్సుతో సంపూర్ణ ఆరోగ్యంతో నిండి ఉంది. ఈ మాటలను అద్దంలో చూసుకుంటూ, మీ కళ్ళలోకి చూస్తూ పూర్తి నమ్మకంతో చెప్పండి. నాలుగవది, కృతజ్ఞత. ఈ ప్రక్రియలో అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన సాధనం కృతజ్ఞత. మీరు మీ శరీరంపై ఫిర్యాదు చేయడం మానేసి అది మీకు చేస్తున్న సేవకు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ మొత్తం శక్తిక్షేత్రం మారిపోతుంది. ఎలా అభ్యాసం చెయ్యాలి? మీ ఎముకలకు కృతజ్ఞతలు చెప్పండి. నన్ను నిటారుగా నిలబెడుతున్నందుకు, నా సున్నితమైన అవయవాలను కాపాడుతున్నందుకు, నా స్వేచ్ఛగా కదలడానికి ఆధారాన్నిస్తున్నందుకు, నా ప్రియమైన అస్థిపంజరానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పండి. మీ శరీరం యొక్క అద్భుతమైన పనితీరును గుర్తించి దాన్ని అభినందించండి. కృతజ్ఞత అనే భావోద్వేగం మీ శరీరమంతటా స్వస్థతకు అనుకూలమైన రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ మానసిక అభ్యాసాలతో పాటు మన భౌతిక శరీరం పట్ల కూడా మనం కొన్ని బాధ్యతలను నిర్వర్తించాలి. 1. సరైన పోషణ. మీ ఎముకలను నిర్మించడానికి అవసరమైన ముడిసరుకులను కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం వంటివి అందించడం మన బాధ్యత. ఆరోగ్యకరమైన పోషకాలు ఆహారం తీసుకోండి. 2. సరైన వ్యాయామం. మీకున్న ఆరోగ్యం బట్టి బరువులు ఎత్తడం, నడవడం వంటి వ్యాయామాలు మీ ఎముకలపై ఒత్తిడిని కలిగించి మేము బలంగా ఉండాలి అనే సందేశాన్ని పంపుతాయి. ఇది ఆస్టియోబ్లాస్ట్లను ఉత్తేజపరుస్తుంది. 3. తగినంత విశ్రాంతి. స్వస్థత ఎక్కువగా జరిగేది మనం నిద్రలో ఉన్నప్పుడే. మీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వండి. మీ సానుకూల ఆలోచన అనే ఆర్కిటెక్ట్ సరైన పోషణ మరియు వ్యాయామం అనే ముడిసరుకులతో కలిసినప్పుడు స్వస్థత అనే అద్భుతమైన నిర్మాణం వేగంగా, బలంగా జరుగుతుంది. మిత్రులారా, మీ శరీరం ఒక అద్భుతం. దానికి తనను తాను నయం చేసుకునే సహజ సిద్ధమైన శక్తి ఉంది. మన ప్రతికూల ఆలోచనలే ఆ శక్తికి అడ్డుగోడలు. ఆ అడ్డుగోడలను తొలగించి మీ శరీరం యొక్క సహజ శక్తిని స్వేచ్ఛగా ప్రవహించనివ్వడమే సానుకూల ఆలోచనల అసలైన ప్రయోజనం. మీరు మీ అనారోగ్యానికి బాధితులు కారు. మీ సంపూర్ణ ఆరోగ్య ప్రయాణంలో మీరే ప్రధాన భాగస్వాములు. మీ మనసు మీ చేతుల్లోనే ఉంది.
ఈ క్షణం నుండి మీ శరీరాన్ని శత్రువులా కాకుండా ఒక పవిత్రమైన ఆలయంలా చూడండి. దానితో ప్రేమగా మాట్లాడండి. దానికి కృతజ్ఞతలు చెప్పండి. గుర్తుంచుకోండి, మీ కణాలు మీ ఆదేశాల కోసం వేచి ఉన్నాయి. మీ శరీరం మీ ఆలోచనల ప్రతిబింబం. మీ మనసులో ఆరోగ్యాన్ని, బలాన్ని నింపండి. మీరే మీ సంపూర్ణ ఆరోగ్యానికి అధిపతి. ఆరోగ్యమనేది మీరు సాధించాల్సింది కాదు, అది మీరు తిరిగి పొందాల్సిన మీ సహజమైన స్థితి. ఎందుకంటే నిజమైన ఆరోగ్యం బయట నుండి కాదు, అది మీ లోపల నుండే ప్రారంభమవుతుంది.